నమస్కారం. నేను మీ పొలిటికల్ ఇంజనీర్. నాయకుడిగా ప్రజలకు చేరువవడానికి రాజకీయ అవగాహన, స్థానిక జాతీయ వార్తా విశ్లేషణ మీ అందరికీ అందిస్తుంది మీ పొలిటికల్ ఇంజనీర్. ఈ యొక్క వార్తా విశ్లేషణను ప్రతిరోజు చూడడం వల్ల రాజకీయ నాయకుడిగా పరిణతి చెందుతారు. ప్రధానంగా ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. అదే కేంద్ర ప్రభుత్వం 2024 చట్టాన్ని మరింత కఠినతరం చేసేలా పేపర్ లీకేజీపై కొత్త ప్రతిపాదన తీసుకువచ్చింది. కానీ ప్రతిపక్షాలు దీనిపై తక్షణ చర్చకు డిమాండ్ చేస్తూ సభను నిలిపివేశాయి. వాళ్ళు కేవలం బిల్లును కాకుండా విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలని, అలాగే విద్యార్థులపై జరిగిన పోలీస్ చర్యలపై హోమ్ మినిస్టర్ అమిత్ షా ప్రకటన చేయాలని కూడా కోరారు. అయితే నెక్స్ట్ ప్రధాన వార్త, హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథన్ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. నెక్స్ట్ ప్రధాన వార్త, సార్పై కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్, పేదల ఓట్లు తొలగించకుండా చూడాలని పిసిసికి ఏఐసిసి జనరల్ సెక్రటరీ అయినటువంటి కేసీ వేణుగోపాల్ ఆదేశించారు. అదేవిధంగా తదుపరి చర్యలపై ఆ యొక్క ఇన్ఛార్జిని కలవాలని ప్రభుత్వానికి ఆదేశించింది. నెక్స్ట్ ప్రధాన వార్త, రైతు నెత్తిన భారం. తెలంగాణలో వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల వరి మరియు వాణిజ్య పంటలను వేసిన రైతులు మళ్ళీ విత్తనాలు వేయవలసిన పరిస్థితి. దానివల్ల పంటల పెట్టుబడి అధికమై రైతులు తీవ్ర నష్టం పోతున్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్నారు. నెక్స్ట్ ప్రధాన వార్త, వైద్య కళాశాలలో ఇటీవల ర్యాగింగ్కు చాలామంది విద్యార్థులు బలైన సందర్భంగా కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రమేష్ రెడ్డి ర్యాగింగ్ కట్టడి చేయడానికి మెంటర్స్ను అపాయింట్ చేశారు. అదేవిధంగా నీట్ 2026 ఇచ్చినటువంటి ర్యాంకుల్లో ఆధారంగా చేసుకుని వారం రోజుల్లోగా స్థానిక ర్యాంకులు కూడా విడుదల చేస్తామని వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ ప్రధాన వార్త, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇటీవల గుండెపోటుతో యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సుదర్శన్ రెడ్డిని కేసీఆర్ గారు పరామర్శించి వారిని కాపాడండి అని కేసీఆర్ గారు యశోద హాస్పిటల్ మేనేజ్మెంట్ని అభ్యర్థించడం జరిగింది. వారు త్వరగా కోలుకోవాలని కూడా మనందరం కూడా ఆ దేవుణ్ణి ప్రార్థించాలని మిమ్మల్ని కోరుకుంటాం. నెక్స్ట్ ప్రధాన వార్త ఏదైతే ఉందో అది 31 నుంచి ఐసెట్ కౌన్సిలింగ్ అని ఎంబీఏ ప్రవేశ కోర్సుల కోసం ఐసెట్ కన్వీనర్ ఫస్ట్ విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ను ప్రారంభించారు. ఆ షెడ్యూల్లో ఈ నెల 1 నుంచి 5 ఆగస్టు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్, అదేవిధంగా స్లాట్ బుకింగ్స్ ఉంటాయి. 1 to 5 సర్టిఫికేట్ వెరిఫికేషన్స్, 3rd to 8 వెబ్ ఆప్షన్స్, 11th నుంచి సీట్ అలాట్మెంట్స్ ఉంటాయి. 11th to 14th ఏదైతే ఉందో అవి ఫీజ్ పేమెంట్ ఉంటుంది. అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ ఏదైతే ఉందో అది చేయాలి. నెక్స్ట్ ప్రధాన వార్త, కేసులు ఎత్తేయకపోతే మళ్ళీ నిరసనలు. దేశవ్యాప్తంగా నీట్ 2026 పేపర్ లీక్ సందర్భంగా జరిగిన విద్యార్థుల ఆందోళనలో విద్యార్థులపై ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తేయాలని సిజేపీ పార్టీ ఏదైతే ఉందో అది ఎత్తేయని పక్షంలో ఆందోళన మళ్ళీ చేపడతామని వారు కోరడం జరిగింది. నెక్స్ట్ కర్ణాటక వార్త, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి కృష్ణా జల వివాదంపై అప్పుడు ఏర్పాటైన బ్రిజేష్ ట్రైబ్యునల్ కమిటీ ఏదైతే ఉందో అది వారు ఇచ్చినటువంటి 2010లో ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళింది. ఆ తీర్పును స్పెషల్ ధర్మాసనం ద్వారా మళ్ళీ తీరుస్తామని చెప్పారు. నెక్స్ట్ వార్త ఏదైతే ఉందో, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు అని వర్ష సూచన 8 జిల్లాలకు పసుపు రంగు సూచన ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వార్త,
కామన్వెల్త్లో భారత్ పథకాల మోత జరిగింది. వెయిట్ లిఫ్టింగ్లో జ్ఞానేశ్వరి రాజాకు రజత పథకాలు, భింద్యాకు కాంస్య పథకాలు సాధించారు వెయిట్ లిఫ్టింగ్లో. అదేవిధంగా షూటింగ్ విభాగంలో ఇషా సింగ్కు స్వర్ణ పథకం వచ్చింది. అదేవిధంగా మాను బాకర్కు మాను బాకర్కు షూటింగ్ విభాగంలో కాంస్య పథకం లభించడం జరిగింది. ఇది ఈ ప్రధాన వార్తా విశ్లేషణ. ఈ నాయకుడిగా ఎదగాలంటే ఈ ప్రధాన వార్తా విశ్లేషణలు ప్రతిరోజు చూడండి. మీ